హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇస్రోలో పర్మనెంట్ ఉద్యోగాలు, అసిస్టెంట్ లెవెల్ జాబ్స్, జీతం 85,000, అర్హత 12th పాస్, నో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కొన్ని పోస్టులకు అయితే పరీక్ష కూడా లేకుండా డైరెక్ట్ జాబ్స్, మేల్ ఫీమేల్ అందరూ అప్లై చేయొచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రం పూర్తిగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఎలా అప్లై చేయాలి, ఏ పోస్టుకి మీరు అప్లై చేసుకుంటే బెటర్ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ ప్రకారం ఏది అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఏంటి, సిలబస్ ఏంటి, పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చేయండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, హ్యూమన్ స్పేస్ రైట్ సెంటర్, బెంగళూరులో ఈ నోటిఫికేషన్ అయితే ఉన్నది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 18th November 2024 ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. రిక్రూట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్, ఎస్డి, ఎస్సి, సైంటిస్ట్, ఇంజనీర్ ఎస్సి, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ బి, డ్రాఫ్ట్స్మెన్ బి, అసిస్టెంట్, రాజ్ భాషా, ఈ యొక్క పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ నాట్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఫేక్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఫర్ జాబ్ ఇన్ ఇస్రో. ఓకే, అంటే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవండి. ఈ యొక్క నోటిఫికేషన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి. ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం 34 పేజీలు ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిదీ క్షుణ్ణంగా చదవండి. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదవండి. ఓకేనా. ఏవియేషన్ మెడిసిన్కి వచ్చేసి ఒకటే పోస్టు. ఈ యొక్క పోస్టుకి మీకు వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ద్వారా మీకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి మీకు ఎండి ఇన్ ఏవియేషన్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిస్క్రైబ్డ్ విత్ ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది చెప్పారు. అట్లాగే స్పోర్ట్స్ మెడిసిన్, సేమ్ ఎండి ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇచ్చారు. అలాగే మెడికల్ ఆఫీసర్ కూడా ఎంబీబీఎస్ చేసి ఉండాలి, ఒకటే ఓపెన్ కేటగిరీ సేమ్. అలాగే మళ్ళీ వచ్చేసి స్ట్రక్చరల్ డిజైన్, దీనికి స్ట్రక్చరల్ డిజైన్కు ఎంఈ, ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఈక్వలెంట్ విత్ క్వాలిఫికేషన్ బీటెక్ క్వాలిఫికేషన్తో ఉండాలనేసి చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇందులో ఎంఈ అంటే ఎంటెక్, మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్, దాంట్లో వచ్చేసి మీకు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, అలాగే సివిల్ ఇంజనీరింగ్ లాంటిది ఏదున్నా కానీ ఆ యొక్క రిలేటెడ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అలాగే సేఫ్టీ రియలబిలిటీ ఇంజనీరింగ్, ఇది కూడా సేమ్, మీరు కూడా మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి. అండ్ ప్రీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్తున్నారు. బీటెక్ ఏదైనా ఉన్నా ఎంటెక్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రిలివెంట్ సబ్జెక్ట్ మీదనే ఉండాలని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మొత్తం కలిసి ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఇది కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. బీటెక్ డిసిప్లిన్ తర్వాత ఎంటెక్లో ఇవి అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. దాని తర్వాత వచ్చేసి సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఎంటెక్ ఇన్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఈక్వలెంట్ విత్ ప్రీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ బీటెక్. ఓకే. అండ్ థర్మల్ ఇంజనీరింగ్ సేమ్, బీటెక్ ఎనీ డిసిప్లిను, ఎంఈ, ఎంటెక్ మాత్రం థర్మల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. సో ఇలా ఇవన్నీ పోస్టులు ఉన్నాయి. ఇవన్నిటికి కూడా వేకెన్సీస్ కూడా మీకైతే రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వలేదు. ఓపెన్ కేటగిరీలో కొన్ని ఇచ్చారు, కొన్ని రిజర్వేషన్ ప్రకారంగా మీకైతే ఫిల్ చేస్తారు ఇందులో అని చెప్పేసి స్పష్టంగా ఇందులో అయితే ఇచ్చారు. ఇండక్టివ్ ఏరియా ఆఫ్ వర్క్, జాబ్ స్పెసిఫికేషన్ స్పెసిఫైడ్ అబోవ్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటివ్. హౌఎవర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిలవెన్సీ ఓన్లీ మే అప్లై ఫర్ ద పర్టికులర్ పోస్ట్. ఓకే. మెకానికల్ వచ్చేసి ఈ పోస్టులకు మాత్రము రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా ఇచ్చారు. సో ఈ రిజర్వేషన్ కేటగిరీ వచ్చేసి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓపెన్ కేటగిరీలో 5, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్టీ 1 మాత్రం బ్యాక్లాగ్ పోస్టు మెకానికల్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డు నుంచి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, సేమ్ దీంట్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డు నుంచి ఉండాలి. దీంట్లో వచ్చేసి
ఓపెన్ కేటగిరీ 4, ఓబీసీ 3, ఎస్సీ 2, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1. సో అవుట్ ఆఫ్ 11 వేకెన్సీస్ 1 వేకెన్సీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎల్వి. ఓకే, ఎలక్ట్రికల్ ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ ఉండాలి. ఫోటోగ్రఫీ, సినాటోగ్రఫీ 2, ఓపెన్ కేటగిరీ 1, ఎస్సీకి 1. ఓకే, దాని తర్వాత మీకు వచ్చేసి మైక్రోబయాలజీ ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నది. సేమ్ బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిట్టర్ వచ్చేసి 2, ఐటీఐ ఇన్ ఫిట్టర్ ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐ చేసి ఉండాలి. దీంట్లో మాత్రం ఓపెన్ కేటగిరీ 10, ఓబీసీకి 6, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 2. దాని తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇందులో కూడా సేమ్ మీకు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, 10th పాస్ అయ్యి సేమ్ ఇది కూడా ఇందులో కూడా రిజర్వేషన్స్ ఇచ్చారు. ఏసీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ 1, ఇందులో ఐటీఐ ఇన్ ఏసీ చేసి ఉండాలి. వెల్డర్ కూడా ఐటీఐ చేసి ఉండాలి. మెకానిస్ట్ ఐటీఐ, ఎలక్ట్రికల్ ఐటీఐ, టర్నర్ ఐటీఐ. ఓకే, ఇలా అన్నీ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ చేసి ఉండాలి. 9 పోస్టులు. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ వాళ్ళకు కూడా ఐటీఐ చేసి ఉండాలి. ఇలా ఈ అన్ని పోస్టులకు అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి అసిస్టెంట్ రాజ్ భాష, దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఆర్ CGPA 6.32 ఆన్ ఆర్ 10 పాయింట్స్ ఆఫ్ స్కేల్. ఓకే, అసిస్టెంట్ రాజ్యసభ దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్. ఇవన్నీ అప్లై చేసుకోవాలి. మీకైతే 9th అక్టోబర్ లాస్ట్ డేట్ ఉంది. 9th అక్టోబర్ లోపు అయితే అప్లై చేసుకోండి మీరు. ఓకే, ఈ పోస్టులని ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత మీకైతే ఇది హౌ టు అప్లై. ఓకే, www.isro.gov.in కరెంట్ ఆపర్చునిటీస్ అందులోకి వెళ్ళి మీరైతే 19/9/2024 ఈ మంత్ 19th స్టార్ట్ అయింది. 9th అక్టోబర్ 2024లో ఎండ్ అవుతుంది. ఆ లోపు మీరైతే అప్లై చేసుకోండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో నేను ఇంకో వీడియో చేస్తాను, మీరు కమెంట్ చేయండి ఎలా అప్లై చేయాలనేది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అప్లికేషన్ మాత్రం ఆన్లైన్లోనే చేయాలని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. ఓకే, సో ఇస్రోలో మీకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అప్లికేషన్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం 250 రూపీస్, మిగతా వాళ్ళందరికీ మాత్రం 750 రూపీస్. ఓకే, వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? However, initial candidates will have to uniformly pay 750 rupees for application processing fee. The processing fee will be refunded only to those candidates who appear in the written test interview. And 500 rupees SC, ST వాళ్ళకి రీఫండ్ చేస్తారు, 750 వాళ్ళకి. ఓకే, సో వెంటనే మీరైతే అప్లికేషన్ చేసుకోండి. డిఫరెంట్ కేటగిరీ, డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది. ఓకే, ఇలా అప్లై ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకైతే ఇచ్చారు. ఇందులో పూర్తిగా చదువుకోండి. ఓకే, ఏం ఎగ్జామ్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని కూడా ఈ నోటిఫికేషన్లు పూర్తిగా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ యొక్క వీడియో ఇంత కష్టపడి చేసినందుకు మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.